ఆల్రెడీ శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. డైరెక్టర్ గుణశేఖర్ అసలు సినిమాలు చేయడమే మానేశారా అనుకునే టైంకి యూఫోరియా అనే చిన్న సినిమాతో మన ముందుకొచ్చారు. ట్రైలర్ చూస్తే ఏదో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమానే అనిపించింది. మన గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక మదర్ తన మీదే తానే కేసు వేసుకుని నాకు శిక్ష పడాలి అని కోర్టులో సరెండర్ అవుతుంది. ఆమె ఎందుకలా చేసింది, తనకి తర్వాత ఏం జరిగింది అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. క్లైమాక్స్ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మంచిగా బిల్డ్ చేసుకుని వచ్చి ఒక మంచి ఇమోషనల్ హై ఇస్తారు. వై గుణశేఖర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఏస్ డైరెక్టర్ అని తెలియజేసే సీన్ అది. రైటింగ్ చాయిసెస్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ గుడ్. క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, సెటప్స్ కానీ, వాటి ఎక్స్టెండెడ్ పే ఆఫ్స్ కానీ బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఎస్పెషల్లీ మైథలాజికల్ అండ్ హిస్టారికల్ ఫిల్మ్స్ తీస్తాడు అని మార్కొచ్చిన గుణశేఖర్ గారు ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీతో వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది ఫిల్మ్కి హెల్ప్ అవ్వడం ఈజ్ అ మేజర్ ప్లస్. కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఒక సీన్ అయితే ఇండియన్ సినిమాలోనే ఎవరూ తీయని ఒక డిస్టర్బింగ్ సీన్ ఉండింది. ఫస్ట్ హాఫ్ బాగుండింది. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ తప్పితే గ్యాప్స్ లేకుండా ఇంటెన్స్గా వెళ్ళిపోతుంది సినిమా. చాలా రియలిస్టిక్గా తీశారు. రేప్ బేసిస్లో సినిమాలొచ్చుండొచ్చు, కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మేజర్గా చూపిస్తూ తీసుకొచ్చిన విధానం, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన విధానం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఫుల్ ఆన్ వెళ్ళిపోయి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలా ఉంటదా అనిపించే సీన్స్ ఉంటాయి. కాస్టింగ్ ఈజ్ అనదర్ మేజర్ ప్లస్. ఫ్రెష్ ఫేసెస్తో మంచి యాక్టింగ్ అవుట్పుట్ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ లీడ్ రోల్లో చేసిన అబ్బాయి క్లైమాక్స్లో సూపర్బ్గా చేశాడు. గౌతమ్ మేనన్ కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చాలా బాగా చేశారు. సారా ఉన్నంతసేపు సాలిడ్ సీన్స్ పడ్డాయి. బాగా చేసింది. మ్యూజిక్ బై కాళభైరవ ఇస్ గుడ్. ట్రిప్పింగ్ మ్యూజిక్, ట్రాన్స్, ఎమోషనల్ అన్నీ బాగా చేశాడు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా బాగుండింది. కమింగ్ టు ద నెగటివ్స్. సెకండ్ హాఫ్ బాలేదు అని మీరు వినొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో కొత్త ప్లాట్ ఓపెన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఒక ట్రామాతో ఎండ్ చేయకుండా ఈ ప్లాట్ ఓపెన్ చేసి దాన్ని ఎంగేజింగ్గా చెప్పడమే ఈ మూవీ స్ట్రెంగ్త్. అయితే ఈ పాయింట్ నెగటివ్లో చెప్పడానికి రీజన్, ఈ నార్కాటిక్స్ ప్లాట్ ఏదైతే ఓపెన్ చేస్తారో అదంత నీట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. అది బాగా రష్ చేశారు అండ్ జస్ట్ అక్కడ ఒకటి ఉండాలి కాబట్టి పెట్టారు అన్నట్టుంటది. ఇనీషియల్గా కొంచెం ఆడ్గా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది టేకింగ్, బట్ పోను పోను ఈజ్ అయిపోతుంది మూవీలోకి. కొంచెం కాస్టింగ్ పరంగా అంటే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంకా బెటర్ వాళ్ళుంటే ఎమోషన్ బాగా వర్క్ అయ్యేది అనిపించింది. ఓవరాల్ యూఫోరియా ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుటింగ్ ఫ్రమ్ గుణశేఖర్ దట్స్ ఇంటెన్స్ అండ్ రెలవెంట్. కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నా పర్లేదు, ఇంటెన్స్ డ్రామాస్ ఇష్టమంటే చూసేయండి. రేపు మార్నింగ్ టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ హీరోగా చేసిన విత్ లవ్ అనే సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.